శివదూతి అని పిలుస్తున్నాం, ఓ శివదూతి రక్షించు అని ప్రార్థించారు దేవతలంతా. ఆవిడ తపస్సు చేసుకుంటుందిగా, అందులో కళ్ళు విప్పట్లేదు. పద్మాసనం వేసుకుని ఎడమ చెయ్యి మీద కుడి చెయ్యి పెట్టి సరిగ్గా నాభి దగ్గర పెట్టి కళ్ళు రెండు భ్రూ మధ్యంలో నిలబెట్టింది. అది చాలా కష్టం అండోయ్. జపం చేసేవాడు కొంతమంది కళ్ళు మూసుకోరు, ఈ రెండు కళ్ళ యొక్క దృష్టి ఈ మధ్యలో నిలబెడతారు. అలా భ్రూ మధ్యంలో నిలబెట్టేవాడు కొందరు, నాసాగ్రం మీద ముక్కు మీద నిలబెట్టి జపం చేసేవాడు కొందరు ఉంటారు. నాసాగ్రం మీద అంటే ఈ ముక్కు చివర దృష్టి పెట్టి జపం చేస్తే కోరికలు తీరుతాయని, ఈ కనుబొమల మధ్యలోకి దృష్టి పెట్టి జపం చేస్తే వాడు సాక్షాత్తు శివస్వరూపులు అవుతారని యోగశాస్త్రం చెబుతున్నది. కానీ మీరు పెట్టి చూడండి కాసేపటికి, ఈ రెండు కళ్ళు ఇలా మధ్యలో పెడితే కళ్ళు తిరుగుతాయి, లాగుతాయి కళ్ళు. కాసేపటికి బాబోయ్ అని తపస్సు మానేస్తారు. చాలా కష్టం. కారణం మనకి యోగశక్తి కంటే రోగశక్తి ఎక్కువ ఉంది కనుక. యోగాభ్యాసం చిన్నప్పటి నుంచి చెయ్యగా సాత్వికమైన ఆహారం తీసుకోగా ఎప్పటికో ఈ భ్రూ మధ్యంలో దృష్టి నిలబెట్టగలుగుతారు. ఆవిడ జగన్మాత రౌద్రి, శివుడి నుంచి పుట్టి శివదూతి అని పిలువబడింది. కాబట్టి శివదూతి అనే పేరు శివుడి యొక్క జటాజూటము నుంచి పుట్టడం వల్ల కూడా వచ్చిందని పద్మపురాణం చెబుతున్నది.